ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో సంచలన ముచ్చటనే అయ్యే ఛాన్స్ కనబడుతున్నది. అగ్గో ఎందుకమ్మా అంటే 5 ఎమ్మెల్సీ స్థానాలల్లా ప్రత్యర్థులు కానీ ఇండిపెండెంట్లు కానీ లేకపోవడంతోనే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనబడుతున్నదట. అమ్మో, మరైతే ఈ నెల 20వ తారీఖున పోలింగ్ ఉంటుందన్నారు. అసలు ఉంటుందా ఉండదా అంటే మీకోసానికి ఆర్తం తెచ్చినా మీరే చూడండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట ఏపీలో సంచలనం చోటు చేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారయ్యా చాలా మంది. 5 స్థానాలల్లో ప్రత్యర్థులు కానీ ఇండిపెండెంట్లు కానీ లేకపోవడంతో ఈ ఏకగ్రీవ ఎన్నికమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తున్న ముచ్చట. అయితే ఈ నెల 20న కావాల్సినటువంటి పోలింగ్ జరగకపోవచ్చని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందింది ఏందయ్యానంటే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒకవైపు, వైసీపీ ఇంకో వైపు ఉన్నదయ్యా. ఇక ఇంకో ప్రధాన రాజకీయ పక్షం అంట ఏది కూడా ప్రాతినిధ్యం వహిస్తలేదు అక్కడ. అయితే ఇప్పుడైతున్నటువంటి ఎన్నికలలో కూటమికి కలిసి వచ్చే పరిణామంగానే మారిందయ్యా ఈ సన్నివేశాలన్నీ. ఎందుకనంటే వాస్తవానికి వైసీపీ బర్ల నిలుస్తుందని చెప్పి ఒక అభ్యర్థినైనా నిలబెడతారు జగనన్న అని చెప్పి రాజకీయ టాపిక్లలో గట్టిగానే చర్చలు నడిచినాయి. ఇక 11 మంది ఎమ్మెల్యేలతోని పుట్టి ముంచుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వైసీపీ ఈ పోరుకు దూరంగా ఉన్నదనే అంటున్నారయ్యా చాలా పెద్ద తలకాయలు. అయితే దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఇంకో పార్టీ ఎక్కడ పోటీలో లేకపోవడు గమనించాల్సిన ముచ్చట. అయితే ఈ ముచ్చట మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా నిలబడాలి చెయ్యాలి పోటీ అనుకున్న అభ్యర్థులకు మాత్రం జనంతా కలిసి వచ్చే ముచ్చట లెక్కనే కనబడుతున్నది. అయినా కూడా అసలు ఎటువంటి ఎన్నికలు రాకుండానే ఈ దఫా 5 అభ్యర్థులు మండలిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత జరుగుతున్నటువంటి తొలి సంచలనమే అని అంటున్నారయ్యా చాలా మంది ఈ ముచ్చటేరికైన తర్వాత. అయితే పోయినసారి టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు పోటీ పెట్టిండ్రు. అంతకుముందు వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా పోటీ అయ్యింది. అయితే ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగానే ఎన్నికలు అయినాయి. కానీ ఇప్పుడు వైసీపీకి అంత సంఖ్యాబలం లేదు కదా. పాపం 11కే పరిమితమైన వైసీపీని ఏమనలేకుంటున్నారు. పోటీ చేసే పరిస్థితిలో వైసీపీ పార్టీ కూడా లేదు. ఇక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈసారి ఇట్లా కానిద్దామనే ఆలోచనలలో ఉన్నారట చాలా పెద్ద తలకాయలు. అయినా ఏం ఎన్నికలో ఏం ఎలక్షన్లో ఏమో కానీ రోజుకొక ట్విస్టులతోని ఓటీటీ సిరీస్లనే తలదెన్నేటట్టు సస్పెన్స్గా నడుస్తున్నాయ్యా ఏపీ పాలిటిక్స్.